మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటే ఇప్పుడు కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఆల్ అనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నేను నోటిఫికేషన్ ఎప్పటికప్పుడు పొందగలరు ఫ్రెండ్స్. హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఈజ్ హారిక. వెల్కమ్ టు పిఆర్ అకాడమీ. Now we are going to learn mathematics. This is the most important topic for all competitive exams like as SSC, Constable, Railway and other competitive exams. ప్రతి ఒక్క ఎగ్జామ్లో ఈ టాపిక్ నుండి అయితే క్వశ్చన్స్ అనేవి ఖచ్చితంగా వస్తున్నాయి. సో మీరు ఎలాంటి క్వశ్చన్కైనా ఈజీగా ఆన్సర్ చేయాలంటే ఈ వీడియోస్ అనేవి చాలా హెల్ప్ఫుల్ అవుతాయి. సో ఇంకా ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో ఇంతకు ముందు వీడియోలో అయితే ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చేయడం జరిగింది కదా. ఈరోజు మరికొన్ని ప్రాబ్లమ్స్ అనేవి చూద్దాం. ఓకేనా? A bullet travels a distance of 90 meters in 0.2 seconds. ఫైండ్ ద స్పీడ్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. ఇక్కడ మనం ఫైండ్ అవుట్ చేయాలంటే స్పీడ్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, అది కూడా కిలోమీటర్ పర్ అవర్లో ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో మనకి ఒక బుల్లెట్ అనేది 90 మీటర్లో 0.2 సెకండ్ వెళ్తుంది అనమాట. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే డిస్టెన్స్ అనేది ఇచ్చారు. డిస్టెన్స్ అనేది 90 మీటర్ ఇవ్వడం జరిగింది, టైము 0.2 సెకండ్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో స్పీడ్ కావాలంటే ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై టైం. సో అప్పుడు 90/0.2 సెకండ్ చేస్తే మనకి 90/2/10 చేసుకుంటే 90 × 10/2. సో 245 90 కాబట్టి 450 మీటర్ పర్ సెకండ్ అనేది వచ్చింది. కానీ మనకి ఇక్కడ ఏంటంటే కిలోమీటర్ పర్ అవర్లో ఆన్సర్ అనేది కావాలి కాబట్టి మనకు ఆల్రెడీ కన్వర్ట్ చేయడం అనేది తెలుసు. మీటర్ పర్ సెకండ్లో ఇస్తే కిలోమీటర్ పర్ అవర్లో ఎలా కన్వర్ట్ చేయాలి, కిలోమీటర్ పర్ అవర్లో ఇస్తే మీటర్ పర్ సెకండ్లో ఎలా కన్వర్ట్ చేయాలి అనేది మన బేసిక్ వీడియోలో అయితే చేయడం జరిగింది కదా. సో ఇప్పుడు అదే చేద్దాం. సో ఇక్కడ ఏముందంటే 450 మీటర్ పర్ సెకండ్ ఉంది కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 18/5 అనేది అవుతుందన్నమాట. 5 9 45. సో 500. 18 9 ఎంత అంటే 162 కదా. సో 162 1800. సో మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 1620 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. 1620 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. సో ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. A man takes 5 hours 45 minutes per walking to a certain place and riding back. How would have gained 2 hours by riding both the ways? The time he will take to walk both the ways is. ఒక పర్సన్ అంట 5 hours 45 minutes పట్టింది అతను వాకింగ్ టు ఏ సర్టెన్ ప్లేస్ అండ్ రైడింగ్ బ్యాక్. ఒక ఏ నుంచి బి అనే ప్లేస్ కంట వాకింగ్ చేస్తూ వెళ్ళారు, మళ్ళీ అటు నుంచి రైడ్ చేస్తూ వచ్చారంట. ఈ టోటల్ ఒకసారి వాకింగ్ నెక్స్ట్ అటు నుంచి రైడ్ చేస్తూ రావడానికి అతనికి పట్టిన టైం ఎంత అంటే 5 hours 45 minutes అనేది పట్టిందనమాట. సో 5 hours 45 minutes అనేది పడితే టోటల్ టైం పడితే మళ్ళీ ఏం చెప్పాడంటే హీ వుడ్ హ్యావ్ గెయిన్ 2 hours బై రైడింగ్. సో ముందైతే మనం చూసేద్దాం. వాక్ ప్లస్ రైడ్ అంటే ఒకసారి వాక్ చేశారు, ఇంకోసారి రైడ్ చేశారు కాబట్టి మనకు టోటల్ పట్టింది 5 hours 45 minutes. అంటే 5 × 1 hour 60 minutes కదా, ప్లస్ 45 5 6 30 345 minutes అనేది పట్టిందనమాట. అదేవిధంగా మళ్ళీ ఏం చెప్పారంటే అతను రెండు వైపులు కూడా రైడ్ చేస్తూ వెళ్తే అంటే ఇటు నుండి రైడ్ అటు నుండి కూడా రైడ్ చేస్తూ వెళ్తే అప్పుడు 2 hours మిగిలేదంట. సో మనకి టోటల్ టైంలో 2 hours మిగిలేదు కదా, అంటే ఇక్కడ 5 hours 45 minutes ఇచ్చారు. సో ఇలా రైడ్ చేస్తూ వెళ్తే అతనికి 2 hours మిగిలిందంటే సో అతను రెండు వైపులు కూడా రైడ్ చేస్తే అతనికి ఎంత మిగిలి ఉండేది? సో 5 hours 45 minutes 2 hours. సో మనకి ఇక్కడ ఎంత మిగులుతుంటే 5లో 2 పోతే 3 hours 45 minutes అనేది మిగిలి ఉండేదన్నమాట. ఎప్పుడది రెండు వైపులు కూడా రైడ్ చేస్తే అంటే బైక్ మీద దేని మీద
వెళ్తే అప్పుడు మనకు పట్టిన టైం ఎంత అంటే 3 hours 45 minutes. సో 3 hours అంటే 3 into 60 plus 45, 3 6 18. సో 18 225 అనేది 18 అంటే 180 plus 45 అంటే 225 minutes అనేది అవుతుందన్నమాట. ఓకేనా? సో మనకి రెండు వైపులా రైడ్ చేస్తే 225 అయ్యింది. మరి ఒకవైపు రైడ్ చేస్తే అంటే ఇక్కడ 2 rides అయింది కదా, బై 2 చేస్తే మనకు ఒకవైపు రైడ్ అనేది తెలిసిపోతుంది కదా. సో 2 1 2 1 2 2 5. సో మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 112.5 minutes అనేది వచ్చిందనమాట. అంటే ఒక సైడ్ రైడ్ చేస్తే మనకి 112.5 minutes అనేది అంత టైంలో మనం వెళ్ళగలం ఒక సైడ్. అదే మనకి ఇప్పుడు కానీ ఇక్కడ అడిగింది మనకి ఏంటంటే ద టైమ్ హీ విల్ టేక్ టు వాక్ బోత్ ద వేస్, అంటే రెండు వైపులా నడుచుకొని వెళ్తే, రెండు వైపులా నడుచుకొని కావాలంటే ముందు మనకి ఒకవైపు నడుచుకొని తెలిస్తే ఆటోమేటిక్గా దాన్ని 2 చే మల్టిప్లై చేస్తే రెండు వైపులా వచ్చేస్తుంది. సో మనకి ఇక్కడ ఒకవైపు రైడ్ చేస్తే ఎంత వచ్చిందో తెలిసింది కాబట్టి ఇక్కడ మనకి ఏముంది, వాక్ ప్లస్ రైడ్ ఈక్వల్ టు 112.5 ఉంది. సో మనకు రైడ్ వచ్చింది. సో వాక్ ఎంత అవుతుంది, 345 minutes. సో మనకి వాక్ ఎంత వస్తుందంటే 345, రైడ్ ఎంత అయింది 112.5 కాబట్టి అందులో తీస్తే మనకి ఎంత వస్తుందంటే 345 112.5, 5 4 నుంచి 2 తీస్తే 2, 3 నుంచి 1 తీస్తే 2. సో మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 232.5 అనేది వచ్చిందనమాట మినిట్స్. కానీ మనకేం కావాలంటే ఒకవైపు వాక్ అనేది వచ్చింది కాబట్టి రెండు వైపుల వాక్ చేస్తే ఇంటూ 2 చేస్తే వచ్చేస్తుంది. సో రెండు వైపుల వాక్ కావాలంటే ఇంటూ 2 చేయాలి. అంటే 232.5 ఇంటూ 2, 2 5 10, 2 2 4 5, 2 3 6, 2 2 4. మనకి ఎంత వచ్చిందంటే 465 minutes. అంటే అతను కనుక రెండు వైపులా వాకింగ్ చేస్తూ కని వెళ్తే అతను ఎంత టైంలో రీచ్ అవుతాడంటే 465 minutesలో రీచ్ అవుతాడు. కానీ మనకి ఇక్కడ ఎలా ఇచ్చారంటే హవర్స్లో ఇవ్వడం జరిగింది. సో హవర్స్లో ఇస్తే మనం ఏం చేయాలి, బై 60 చేయాలి కదా. సో 60 చేస్తే 64 24 6 5 36 6 36 6 7 సో 7 40 420. సో 6 నుంచి 2 తీస్తే 4 5. సో మనకి ఇక్కడ ఎలాగొచ్చిందంటే బై చేస్తే 745/60. అంటే మనకి ఇక్కడ మనకు ఆల్రెడీ తెలుసు ఏదైనా కనుక మినిట్స్లో ఉంటే హవర్స్లో చేయాలంటే 45/60 వేస్తాం కదా. సో ఇక్కడ అలాగే వచ్చిందనమాట, బై 60 అనేది వచ్చింది. సో మనం ఇక్కడ ఏం రాస్తామంటే 7 hours 45 minutes. సో మనకి ఆన్సర్ ఎంత అంటే 7 hours 45 minutes. సో ఆప్షన్ డి అనేది మనకి రైట్ ఆన్సర్ అవుతుంది. సో ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఇది ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఈవినింగ్ షిఫ్ట్కి ఈ క్వశ్చన్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రతిదీ కూడా నేను ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి మీకు నేను చెప్తున్నాను. సో ప్రతిదీ కూడా ఏ ఇయర్లో ఏ ఎగ్జామ్కి ఈ క్వశ్చన్ ఈవినింగ్ వచ్చిందా మార్నింగ్ వచ్చినదే కూడా ఇక్కడ ఇవ్వడం అనేది జరుగుతుంది. మీరు ఒకసారి గమనిస్తారు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. Time taken for a journey is 50 minutes at 48 km per speed. 48 km per hour speed. What should be the speed if the journey time is reduced by 10 minutes? సో మనకు ఫస్ట్ ఏం అడిగారంటే డిస్టెన్స్ కావాలమ్మా. మనకి డిస్టెన్స్ కావాలి. ఎందుకంటే టైం అనేది 50 minutes అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్పీడ్ అనేది 48 km/h అనేది ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ కావాలి. డిస్టెన్స్ అంటే స్పీడ్ ఇంటూ టైం కదా. సో 48 ఇంటూ మనకి ఇక్కడ km/hలో ఉంది, ఇక్కడ మినిట్స్లో ఉంది. ఒకసారి చూడండి, ఎప్పుడు కానీ రెండు వేరువేరుగా ఉంటే మనం ప్రాబ్లం అనేది చేయడానికి అవ్వదు కనుక. సో 48 km/hలో ఉంది, ఇది మినిట్స్లో ఉంది. నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు దీన్ని మొత్తాన్ని కూడా హవర్లో మార్చేస్తున్నాను. అప్పుడు 50/60. ఓకేనా? 6 8 48. సో 8 5 40
కిలోమీటర్ అనమాట. సో ఇక్కడ డిస్టెన్స్ అనేది ఎంత వచ్చిందంటే 40 కిలోమీటర్. బట్ ఏం చెప్పాడంటే వాట్ షుడ్ బి ద స్పీడ్, ఇక్కడ కూడా స్పీడ్ అనేది అడగడం జరిగింది. ఇఫ్ ద జర్నీ టైమ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 10 మినిట్స్, అంటే ఇక్కడ టైం అనేది 10 మినిట్స్ తగ్గిస్తే, అంటే ఇక్కడ టైం ఎంత ఉంది ఆల్రెడీ 50 మినిట్స్ ఉంది కదా, సో 10 మినిట్స్ తగ్గిస్తే ఏమవుతుంది 40 మినిట్స్ అవుతుంది అనమాట. ఇక్కడ డిస్టెన్స్ ఉంది, ఇక్కడ టైం ఉంది, మనకు మళ్ళీ స్పీడ్ కావాలి. సో డిస్టెన్స్ బై టైం ఎంత అవుతుంది 40 ఇంటూ మళ్ళీ ఇది కూడా చూడండి మినిట్స్లో ఉంది, ఇక్కడ కిలోమీటర్లో ఉంది కనుక మళ్ళీ ఏం చేద్దాం 40/60, 40 ఇంటూ 40 సారీ డిస్టెన్స్ బై టైం కదా, డిస్టెన్స్ అంటే 40/40/60 అనమాట. సో ఇక్కడ మనము 40/60 ఉంది కాబట్టి రివర్స్ చేస్తే 60/40 అవుతుంది. 40 క్యాన్సిల్ అయితే మనకి 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది అనమాట. మనకి స్పీడ్ అనేది ఒకవేళ 10 మినిట్స్ కానీ రెడ్యూస్ అంటే తగ్గిస్తే మనకి స్పీడ్ అనేది 60 కిలోమీటర్ పర్ అవర్ అనేది వస్తుంది. సో మనకి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది కూడా చూడండి ఒకసారి గమనించండి. ఆర్ఆర్బి జేఈకి ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఇవ్వడం అనేది జరిగిందనమాట. A person travelled 120 km by steamer, 450 km by train and 60 km by horse. It took 13 hours 30 minutes. If the speed of the train is 3 times that of the horse and 1.5 times that of the steamer, find the speed of the train. ఇక్కడ కొన్ని పరిస్థితులు అయితే ఇవ్వడం జరిగింది. క్వశ్చన్ అయితే చూడడానికి కొంచెం క్లమ్జీగా ఉన్నట్టుంది, కానీ ఆన్సర్ అయితే చాలా ఈజీ. సో మనకు కనుక్కోమంది ఏంటంటే ఫైండ్ ద స్పీడ్ ఆఫ్ ద ట్రైన్ యొక్క స్పీడ్ అయితే కనుక్కోమనడం జరిగింది. సో మనము ఫస్ట్ అయితే టోటల్ టైం మనకి ఎంత పట్టిందంటే టోటల్ టైం పట్టింది మనకి 13 hours 30 minutes అయితే అయ్యింది. సో దీన్ని మొత్తాన్ని కూడా మనం అవర్స్లో కన్వర్ట్ చేద్దాం. 13 hours ఇంటూ 30/60, 3 1 3 2 1/2 అంటే 0.5 కదా. సో 13 + 0.5 అంటే 13.5 hours అనేది అవుతుందన్నమాట. సో మొత్తాన్ని మనము 13.5 hours ఒక వ్యక్తి అంట ఏ అనే బీకి ప్లేస్కి 3 విధాలుగా వెళ్ళడం అనేది జరిగింది. ఫస్ట్ ఎలా వెళ్ళాడంటే స్టీమర్లో 120 కిలోమీటర్ అనేది వెళ్తే, నెక్స్ట్ ట్రైన్ పైన 450 కిలోమీటర్ అనేది వెళ్ళారంట, నెక్స్ట్ హార్స్ పైన 60 కిలోమీటర్. సో మొత్తానికైతే అతను అనుకున్న డెస్టినేషన్కి అయితే చేరుకున్నారు, ఏ నుండి బి ప్లేస్కి అయితే రావడం జరిగింది. కానీ టోటల్గా అయితే ఇలా 3 విధాలుగా, ఒకసారి స్టీమర్లో, ఒకసారి ట్రైన్లో, ఒకసారి హార్స్ పైన అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ డిస్టెన్స్ తెలుసు, టైం తెలుసు. సో మనకి ట్రైన్ యొక్క స్పీడ్ అడిగారు కాబట్టి మనం ట్రైన్ యొక్క స్పీడ్ అనుకుందామా x కిలోమీటర్ పర్ అవర్ అని అనుకుందాం. సో ఇప్పుడు మనకి స్టీమర్ ఉంది కదా, స్టీమర్ది ఏమని వస్తుంది 1.5 times దట్ ఆఫ్ ద స్టీమర్. సో 1.5 times కాబట్టి స్టీమర్ స్పీడ్ ఏమనుకుంటామంటే 1.5 times కాబట్టి x/1.5 అనేది అవుతుంది. సో x/15/10 అంటే x × 10/15. సో 5 2 5 3 మనకి 2x/3 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చిందనమాట. అంటే ఇది x అనుకుంటే ఇది ఎంత వచ్చింది స్పీడు 2x/3 కిలోమీటర్ పర్ అవర్ అనేది వచ్చింది. నెక్స్ట్ చూసుకుంటే హార్స్ పైన x/ ఎన్ని కిలోమీటర్లు అమ్మా 3 times అనమాట, అంటే x/3 అనేది అవుతుందన్నమాట. సో మనకి ఇక్కడ అర్థం అవ్వాల్సిన విషయం ఏంటంటే ఈ టోటల్ టైంకి ఇవి టోటల్ చేసిస్తే, అంటే టోటల్ డిస్టెన్స్ బై స్పీడ్ కదా, సో ఈ టోటల్ చేస్తే మనకి ఎక్స్ విలువ అనేది వచ్చేస్తుంది. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంటంటే టైమ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. సో ఇక్కడ t ఈక్వల్ టు d1/s1 + d2/s2 + d3/s3 చేద్దాం. సో ఇక్కడ d అంటే ఎంత డిస్టెన్స్, ఫస్ట్ది 120/x/3 ప్లస్ 450/x అనమాట. నెక్స్ట్ 60/60 ఇక్కడ ఎంత వచ్చిందంటే x/3. సో x/3 ఈ టోటల్ టైం ఎంత పట్టిందంటే మనకి 13.5 hours అనేది పట్టింది.
సో ఇది పైకి వెళ్తే మనకి ఏమవుతుంది, 2x/3 సారీ 2x/3 కనుక ఇది పైకి వెళ్తే 120 × 3/2x ప్లస్ 450/x ప్లస్ 60 × 3/x 13.5. సో ఇక్కడ 2 6 12 కాబట్టి 63 80/x ప్లస్ 450/x ప్లస్ 180/x ఈక్వల్ టు 13.5 అవర్స్ అనేది అవుతుందన్నమాట. అంటే ఇక్కడ 80/x వచ్చింది, ఇక్కడ 450/x వచ్చింది, ఇక్కడ 180/x 450/x 180/x అనేది వచ్చింది. సో ఇక్కడ మనకి ఎల్సిఎం అనేది అన్నిటి దగ్గర x కామన్గా ఉంది కాబట్టి మనకి ఎల్సిఎం అనేది x అవుతుంది. సో ఇవన్నీ కలిపితే ఎంత అవుతుంది, 360 450 180 180 360 కదా, 11 8 మనకి టోటల్గా 8 10 అనేది అవుతుంది ఈక్వల్ టు 13.5 అనమాట. సో మనకి x కావాలంటే 8 10/13.5. సో ఇక్కడ 30 ఇక్కడ పాయింట్ పక్కన 1 ప్లేస్ ఉంది కాబట్టి బై 10 చేసామనుకోండి, అప్పుడు 8100 135 అవుతుంది. సో 135 6 8 10 అండ్ 135 0 0 మనకి ఎంత అయితే స్పీడ్ వచ్చిందంటే 60 km/h. సో ఒక ట్రైన్ యొక్క స్పీడ్ అనేది మనకి 60 km/h అనేది రావడం జరిగింది. సో మనకి ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుందన్నమాట. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How many minutes will Chandu take to cover a distance of 600 meters if he runs at a speed of 30 km/h? చూడండి, ఇక్కడ 600 మీటర్ ఇవ్వడం జరిగింది, ఇక్కడ 30 km/h అనేది ఇవ్వడం జరిగింది. సో ఇదైనా km/hలో మార్చాలి, లేదా ఇదైనా మినిట్స్లో మార్చాలి అనమాట. సో మీటర్లో ఉంది కాబట్టి మీటర్లో మార్చాలి. సో కానీ మనకి ఇక్కడ ఆన్సర్ అనేది అయితే మినిట్స్లో ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది km/h, ఇది మీటర్లో ఉంది కాబట్టి సో చేంజ్ చేద్దాం. హౌ మెనీ మినిట్స్ విల్ అంటే మనకి ఇక్కడ అడిగింది ఏంటంటే టైం అడగడం జరిగింది అనమాట. సో మనకు ఫస్ట్ ఏముందంటే డిస్టెన్స్ 600 మీటర్, నెక్స్ట్ స్పీడ్ 30 km/h. చూసుకుంటే ఇక్కడ మినిట్స్లో మీటర్లో ఉంది కాబట్టి దీన్ని కూడా ఆన్సర్ మినిట్స్లో ఉంది కాబట్టి మీటర్ పర్ మినిట్స్లో కన్వర్ట్ చేద్దాం. మనకు తెలుసు మీటర్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేయాలంటే 5/18 చేత మల్టిప్లై చేయాలి. కానీ ఇప్పుడు మనము ఏం చేస్తామంటే మీటర్ పర్ మినిట్స్ అంటే కిలోమీటర్ అంటే 1000, 1 అవర్కి ఎన్ని మీటర్స్ అమ్మా, మినిట్స్ 60 మినిట్స్ కదా. సో 60 చేత మల్టిప్లై చేస్తాం. సో 32 × 60 2 500 × 1000. సో మనకి ఇక్కడ ఎంత వచ్చిందంటే 500 మీటర్ పర్ మినిట్స్ అనేది వచ్చిందనమాట. అంటే ఒక మినిట్కి 500 మీటర్ అనేది వెళ్తుందనమాట. సో మనకి ఇక్కడ ఏం కావాలంటే టైం కావాలి. సో టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్. మనకు ఫార్ములా ఏంటంటే టైం ఈక్వల్ టు డిస్టెన్స్ బై స్పీడ్ కనుక 600/500. సో 0 0 0 0 పోతుంది. ఇంక ఇప్పుడు మిగిలింది ఏంటంటే 6/5 కనుక 6/5 ఈక్వల్ టు, సో 5 చేత కనుక 6కి భాగిస్తే 5 1 × 5, 6 నుండి 5 తీస్తే 1, సో 1 and 1/5 ఏంటది మినిట్స్ అనేది వచ్చింది. ఎందుకంటే మనకి ఇక్కడ మినిట్స్లోనే ఉంది కదా, ఇది మినిట్స్లోనే మనం కన్వర్ట్ చేసాం కాబట్టి మినిట్స్లో వచ్చింది అనమాట. సో మనకి ఆన్సర్ అవుతుంది ఎంతంటే 1 and 1/5 మినిట్స్. సో ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. If Seenu covers a distance of 15.5 km in 5 hours, then the distance covered by him in 6 hours is. ఒక సీను అంట 15.5 km 5 అవర్స్లో వెళ్ళగలిగితే దెన్ ద డిస్టెన్స్ కవర్డ్ బై 6 అవర్స్లో 6 అవర్స్ అంటే ఎంత దూరం, 6 అవర్స్లో ఎంత దూరం వెళ్ళగలడు అంటే 5 అవర్స్లో 15.5 km వెళ్తే 6 అవర్స్లో ఎంత దూరం వెళ్ళగలడు. ఏం లేదు, ఇదేం చేస్తాం, ఫస్ట్ 1 అవర్కి ఎంత దూరం వెళ్తాడో మనం కానీ తెలుసుకుంటే ఆటోమేటిక్గా 6 అవర్స్కి ఎంత వెళ్తాడో మనం తెలిసిపోతుంది.
సో మనకి తెలుసు 5 అవర్స్కి 15.5 కిలోమీటర్ అయితే వెళ్ళడం జరిగింది. సో మనకి 1 అవర్కి కావాలంటే 15.5/5, 5 3 జా 5 1 జా, సో 3.1 కిలోమీటర్ అయితే వెళ్తాడనమాట. సో ఆ అబ్బాయి 1 అవర్లో 3.1 కిలోమీటర్ అనేది వెళ్తాడు. సో టోటల్ 6 అవర్స్లో ఎంత దూరం వెళ్తాడు? సో 6 అవర్స్ అంటే 3.1 × 6. సో 6 1 జా 6, 6 3 జా 18, 18.6 కిలోమీటర్ అనేది వెళ్తాడనమాట. సో మనకి ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. How many seconds will a boy take to run one complete round around a square field of side 38 meters if the run sets a speed of 6 km/h? అంటే ఒక అబ్బాయి అంట ఒక స్క్వేర్ ఫీల్డ్ ఉంది, అంటే ఒక చతురస్రాకారంలో ఒక మైదానం అనేది ఉంది. దీని చుట్టూ అతను ఎంత స్పీడ్తో పరిగెడుతున్నాడంటే ఎంత దీని యొక్క సైడ్ ఇవ్వడం జరిగింది ఎంతంటే 38 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఒకవేళ 38 మీటర్స్ ఇఫ్ ద రన్ సెట్ ఏ స్పీడ్ ఆఫ్ 6 km/h. సో మనకి స్పీడ్ ఎంత ఇచ్చాడంటే 6 km/h అనేది జరిగింది. బట్ ఏమడిగారంటే హౌ మెనీ సెకండ్స్ విల్ ఏ బాయ్ టేక్ టు రన్, ఎన్ని సెకండ్లు పరిగెడతాడు 6 km/h వెళ్ళాలంటే, డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే ఎన్ని సెకండ్స్ అనేది ఆ అబ్బాయి పరిగెడతాను అని అడిగాడు అనమాట. ఓకే, మనకి స్పీడ్ తెలుసు, ఇది కానీ మనకి టోటల్ తెలిస్తే, టోటల్ అంటే దీనికి పెరిమీటరే కదా, దీని చుట్టుకొలత పెరిమీటర్ అనేది తెలిసిపోతే మనకి డిస్టెన్స్ అనేది తెలిసిపోతుంది. సో అప్పుడు మనకి టైం అనేది నార్మల్గా తెలిసిపోతుంది. సో ఇక్కడ మనకి తెలుసు ఒక స్క్వేర్ ఫీల్డ్ యొక్క సైడ్ అంటే 38 మీటర్స్. మరి దీని యొక్క పెరిమీటర్ ఫార్ములా ఏంటమ్మా అంటే 4 × 38 మీటర్స్ అంటే తెలుసు కదా. ఒక స్క్వేర్ ఫీల్డ్ యొక్క పెరిమీటర్కి నార్మల్ ఫార్ములా ఏంటి 4 × సైడ్. సో ఇక్కడ 4 × 38 మీటర్స్ అవుతుంది. సో టోటల్ డిస్టెన్స్ ఇది అవుతుంది. పెరిమీటర్ అంటే ఈ చుట్టుకొలత కాబట్టి ఇదే మనకి డిస్టెన్స్ అనేది కూడా అవుతుంది అనమాట. సో మనకి ఇక్కడ స్క్వేర్ పెరిమీటర్ ఈక్వల్ టు 4 × 38 మీటర్స్. సో ఎంత వస్తుందంటే 4 8 జా 32, 4 3 జా 12, 152 మీటర్స్ అనేది వస్తుంది. సో మనకి డిస్టెన్స్ అనేది ఇక్కడ ఎంత అవుతుందంటే 152 మీటర్స్. ఎందుకంటే ఈ పెరిమీటర్ అనేది చుట్టూ దాని యొక్క డిస్టెన్సే కనుక మనకి ఇక్కడ డిస్టెన్స్ అనేది 152 మీటర్స్ అవుతుంది. సో మనకి ఇక్కడ టైం కావాలి. సో టైం ఫార్ములా డిస్టెన్స్ బై స్పీడ్. మనకి టైం ఫార్ములా ఏంటంటే డిస్టెన్స్ బై స్పీడ్ కనుక చూడండి 152/6. బట్ ఇక్కడ మనం చూద్దామా, దీన్ని km/hలో ఉంది కదా, దీన్ని m/s మార్చేద్దాం. ఎందుకంటే అక్కడ మనకి హౌ మెనీ సెకండ్స్లో అనేది క్వశ్చన్స్ అడగడం జరిగింది కనుక. అప్పుడు km/hలో ఉంటే 5/18 కనుక మనం మల్టిప్లై చేస్తే m/s మారిపోతుంది. సో 6 3 జా 18 మనకి ఎంత వచ్చింది 5/3 m/s అనేది వచ్చిందనమాట. సో 152/5/3, 152 × 3/5, 5 3 జా 15, ఇక్కడ 2 ఉంది కాబట్టి 0, 5 4 జా 20. సో మనకి 30.4 వచ్చింది. 3 4 జా 12, 3 3 జా 9. మనకి ఎంత వచ్చిందంటే 91.2 సెకండ్స్ అనేది వచ్చిందనమాట. సో ఆ అబ్బాయి కనుక 6 km/hతో కనుక రన్ చేస్తే 91.2 సెకండ్స్లో చేరుకుంటాడనమాట. తన డెస్టినేషన్ 152 మీటర్ని చేరుకుంటాడు. ఓకే, ఇక్కడ ఆన్సర్ అనేది ఆప్షన్ డి అనేది ఆన్సర్ అవుతుందన్నమాట. ఓకే, ఓకే ఇవ్వండి ఈ టైమ్ అండ్ డిస్టెన్స్కి సంబంధించిన బేసిక్ ప్రాబ్లమ్స్. ఇంతకు ముందు వీడియోస్లో కూడా దీనికి సంబంధించిన ఫార్ములాస్ అండ్ ప్రాబ్లమ్స్ చెప్పడం జరిగింది. ఈ వీడియోస్లో మరికొన్ని ప్రాబ్లమ్స్ అయితే చెప్పడం జరిగింది. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ రిలేటివ్స్కి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ స్మైలింగ్. బాయ్ బాయ్.
హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇక్కడ నా ఛానల్ ఫస్ట్ టైం విచ్ చేస్తుంటే ఇప్పుడే కింద ఉంటుంది రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. పక్కన వచ్చేటువంటి బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను అందించే లేటెస్ట్ అప్డేట్ మీరు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ అయితే పొందగలరు ఫ్రెండ్స్. అలాగే నా యాప్ని కూడా డౌన్లోడ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.